గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో కోల్పోయిన పట్టును తిరిగి సాధించేందుకు చంద్రబాబు నాయుడు కొత్త స్కెచ్ను రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగా వ్యూహాలను రచిస్తున్నారు. నరసరావుపేట, మాచెర్ల, పెదకురుపాడు నియోజకవర్గాల్లో కొత్త గట్టి అభ్యర్థులను చంద్రబాబు పోటీలోకి దింపబోతున్నారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పోయిన ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటుతో పాటు దాని పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఓడిపోయింది. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే ఖచ్చితంగా అన్ని సీట్లు గెలవాల్సిందే అన్నది చంద్రబాబు టార్గెట్. ఇందులో భాగంగానే వైసీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను టీడీపీలోకి చేర్చుకున్నారు. టీడీపీ తరపున లావే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయం. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను కాదని రేపటి ఎన్నికలకు గట్టి నేతలను రంగంలోకి దింపబోతున్నారు. మాచెర్లలో జోలకంటి బ్రహ్మారెడ్డిని అభ్యర్థిగా చాలా కాలం క్రితమే ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో గడిచిన 4 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది లేదు. అలాగే నరసరావుపేటలో కూడా 20 ఏళ్లుగా టీడీపీ జెండా ఎగరలేదు. ఒకప్పుడు నియోజకవర్గంలో ఎంతో పట్టు సాధించిన కోడెల శివప్రసాద్ ఇమేజీ తర్వాత మసకబారిపోయింది. అయితే ఆయన చనిపోవడంతో ఇక్కడ గట్టి నేత పార్టీకి దొరకడం లేదు. ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ అరవింద బాబుని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అయితే సడన్ గా వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలోకి జాయిన్ అవ్వబోతున్నారనే ప్రచారం పెరిగిపోతుంది. దీంతో ఇక్కడ టికెట్ ఎవరికన్న విషయంలో గందరగోళం మొదలైంది. ఇక గురజాల, చిలకలూరుపేట, వినుకొండ నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు ఎరపతినేని శ్రీనివాసరావు, జీవి ఆంజనేయులు, ప్రత్తిపాటి పుల్లారావే పోటీ చేసే అవకాశాలున్నాయి. పెదకురపాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్కు టికెట్ లేదని చంద్రబాబు చెప్పేశారట. ఇక్కడ నుండి ఎవరిని పోటీలోకి దింపుతారో స్పష్టత లేదు. ఇక్కడ నుండి భాష్యం ప్రవీణ్ పోటీ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఈ విధంగా రాబోయే ఎన్నికల్లో గట్టి అభ్యర్థులను పోటీలోకి దింపి అన్ని సీట్లు లేకపోతే మెజారిటీ సీట్లను గెలుచుకొని పూర్వ వైభవాన్ని తీసుకురావాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. చివరికి ఏం జరుగుతుందో చూడాలి. ఇదండి స్టోరీ బోర్డ్. మరో స్టోరీ బోర్డుతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి H6 న్యూస్. ప్రజా శ్రేయస్సే మా లక్ష్యం.